పుల్వామా ఒకసారి మనకందరికి గుర్తుంది. ఏదైతే గతంలో ఆ, సైనికులు వస్తూ ఉండగా ఆ కాన్వాయ్ మీదన దాడి చేసి ప్రాణాలు తీసినటువంటి ఉదంతం. దానికి ప్రతిగానే భారత సైన్యం వెళ్ళి బాలాకోట్ పాకిస్తాన్ సరిహద్దుల లోపల ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బార్డర్ లోపల ఉన్నటువంటి చోట్లను కొట్టొచ్చారు. అక్కడ ఉన్నటువంటి మదర్సాలో ఉన్నటువంటి ఏదైతే ఉగ్ర క్యాంపుని, ఆ పుల్వామా మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు అదేంటంటే బాగా ఇంటీరియర్ ప్లేస్. ఆ పుల్వామాలో తాజాగా జరిగినటువంటి పరిణామం, 3 ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్నటువంటి సమాచారం తెలియగానే యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్ అక్కడికి చేరుకుంది, సైన్యం చేరుకుంది. ఆ ప్రాంతం మొత్తానికి కార్డన్ చేశారు. వరుసగా అట్టించి ఆ ఉగ్రవాదుల నుంచి కాల్పులు జరిగినాయి. మన వాళ్ళు కాల్పులు జరిపారు. ఇప్పటికైతే 2 సచ్చారు తీవ్రవాదులు. ఇంకొకడు దొరికాడా లేకపోతే వాడి కోసం వెతుకుతున్నారనేది తెలియదు. మొత్తం 3. ఇది మరొక ఎన్కౌంటర్. వాస్తవంగా గత 2 రోజుల్లో జరిగినటువంటి 2వ ఎన్కౌంటర్. నిన్న ఒక 3 లేపేశారు కదా, ఇది 2వ ఎన్కౌంటర్. 48 గంటల్లో చూసుకుంటే వరుసపెట్టి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇది తాజాగా జరిగినటువంటి పరిణామం.